పల్నాడు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కనపర్తిలోని నైస్ పబ్లిక్ స్కూలులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి టీడీపీ నేత నల్లపాటి రాము భోజనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొని నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి నారా లోకేష్ చేసిన కృషి అపారమని కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడు నారా లోకేష్ అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కనపర్తి గ్రామంలో ఉన్నటువంటి మీ నైస్ స్కూల్లో మీ అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ సార్ చెప్పినట్టు ఇంతకు ముందు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి మీలాంటి విద్యార్థులందరూ కూడా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి రావటం కోసం ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు మనం నిర్మించుకుంటున్నటువంటి అమరావతి మన రాజధానిలో క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగనే మన రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్, అలాగనే చాలా ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా డేటా సెంటర్లను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానం మేరకు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో రాయలసీమ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప 4 జిల్లాలని ఒక క్లస్టర్గా, అట్లాగనే ఉత్తరాంధ్రాని ఒక క్లస్టర్గా, కోస్టల్ ఆంధ్రాని ఒక క్లస్టర్గా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయం. సోలార్ ఎనర్జీ మొత్తం, కరెంట్, ఇంత ముందంతా కూడా కరెంట్ అంతా కూడా నీళ్లతో హైడల్ ప్రాజెక్టులు ఉండేవి. కరెంటుకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. థర్మల్ విద్యుత్ ఉండేది, బొగ్గుతో తయారు చేసేది. దానివల్ల ఎంతో పొల్యూషన్ వచ్చేది. ఈ కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో సోలార్ విద్యుత్తును తీసుకురావటం జరిగింది, ఒక పాలసీని. సోలార్ విద్యుత్ అంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకుని సూర్యరశ్మి నుంచి మనం కరెంటును తయారు చేసుకునేటువంటి కార్యక్రమం. అలాగనే విండ్ మిల్స్ పెట్టుకుని, అంటే గాలిలో పెద్ద రెక్కలు తిరుగుతూ ఉంటాయి, మీరు చాలామంది చూసి ఉంటారు. ఆ విండ్ పవర్ తయారు చేసుకోవడం వల్ల, సోలార్ పవర్ వల్ల, విండ్ పవర్ వల్ల ఎటువంటి పొల్యూషన్ లేకుండా మనకి విద్యుత్ తయారవుతున్నటువంటి పరిస్థితి. మీరంతా కూడా బాగా చదువుకోవాలి. మాలాంటి వాళ్ళం మేము ఏం చేయగలుగుతామో ఆ సహాయం మీకు ఎప్పుడు చేస్తాం. అలాగనే ప్రభుత్వం తరపున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో మీ అందరికీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరొక్కసారి గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం అందరం. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి 44వ జన్మదినం సందర్భంగా ఈ మన స్కూల్ ఆవరణకు వచ్చేసి లోకేష్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవటానికి నిర్ణయించుకున్నటువంటి లోకల్ నాయకులు నల్లపాటి రాము గారు, వారి అనుచరులందరూ కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మనం అందరం చూస్తూనే ఉన్నాం. పర్టికులర్గా మన విద్యా విషయాల్లో లోకేష్ బాబు గారు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడం మాత్రమే కాకుండా ఈ ఐటీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమల్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చి విశాఖపట్నంలోను, ఇటు అనంతపూర్లోను, తిరుపతిలోను, అనేక ప్రాంతాల్లో, అమరావతిలో కూడా ఎన్నో కొత్త ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఎన్నో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఎంతోమందికి ఉపాధి కలుగుతూ ఉంది.